హలో గైస్! ఈ వీడియో వచ్చేసి మన వెహికల్‌లో అయితే ఫాగ్ లైట్స్ అయితే ఇన్‌స్టాల్ చేస్తున్నాము. సో, ఆ లైట్స్ వచ్చేసి ఏంటంటే హెచ్‌ఏజీ లైట్స్ అయితే యూజ్ చేస్తున్నాను నేనైతే. అండ్ అలాగే ఈ ఇన్‌స్టాలేషన్ వచ్చేసి మొత్తం ప్రాపర్ వైరింగ్ యూజ్ చేసి ఆక్సిలరీ లైట్స్ ఫిట్ చేయాలంటే సెపరేట్ వైరింగ్ ఉంటది. ఆ వైరింగ్ అయితే యూజ్ చేసి ప్రాపర్‌గా ఇన్‌స్టాలేషన్ అయితే చేస్తాననమాట. సో, అంతకుముందు మనమైతే ఇక్కడ ఇన్‌స్టాల్ చేసాము. దానివల్ల మడ్‌గార్డ్ అంతా గీతలు పడిపోతే దానికి నేను కార్బన్ ర్యాప్ చేశాను. అండ్ ఇప్పుడొచ్చేసి మనం ఏంటంటే దీనికి సెపరేట్‌గా ఒకటి క్లాంప్ అయితే తయారు చేపించాను. ఆ క్లాంపు అనేది హెడ్‌లైట్ ఉంటది గదా! దానికి కింద మౌంట్‌కి ఫిక్స్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి వైరింగ్ వచ్చేసి దానికి ఇన్‌బిల్ట్‌గా రిలేస్ అండ్ వస్తాయి. దీనికి అన్నీ ప్లగ్ అండ్ ప్లే అనమాట. ఇందాకడొచ్చిన మేల్ సాకెట్స్‌కి, ఈ ఫీమేల్ సాకెట్స్ కనెక్ట్ జేయాలి. ఈ ఫీమేల్ సాకెట్స్‌కి మనం ఆక్సిలరీ లైట్స్‌కైతే కనెక్షన్ ఇచ్చుకోవాలి. సో, మనకిక్కడ కనిపిస్తుంది గదా! ఇది హారన్‌ది ఎక్స్‌టెన్షన్ అనమాట. దాన్ని ఇట్లా ఈ షేప్‌లో తయారు చేసుకొని దానికి ఫిక్స్ చేసుకోవాలి. అదెలా ఫిక్స్ చేసుకోవాలనేది ఇప్పుడు చూడొచ్చారు కదా! రైట్ సైడ్‌లో లైట్ అయితే ఫిక్స్ చేసి పెట్టాను గదా! సో, ఇక్కడ ఫిట్ జేయడం వల్ల ఏంటంటే, మనకి హ్యాండిల్ అటు ఇటు తిప్పినప్పుడు గూడా ఆహ్, మడ్‌గార్డ్ అనేది తగలదును. రన్నింగ్‌లో గూడా మనకి మడ్‌గార్డ్ తగలదు. అట్లాగే రోడ్ మీద గూడా ఫోకస్ పర్ఫెక్ట్‌గా వస్తది. నేను టెస్ట్ చేశాను. దీని అవుట్‌పుట్ వీడియో చూడాలంటే ఆల్రెడీ మన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాను. సో, కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే లైక్ జేసి, సబ్స్క్రైబ్ జేసి, అలాగే మీ R15 ఉన్న ఫ్రెండ్స్‌కి షేర్ జేయండి. దీని అవుట్‌పుట్ ఎలా ఉందో చూడాలనుకుంటే గనక మన ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళిపోయి ఇన్‌స్టాగ్రామ్ నేను కింద మెన్షన్ చేస్తాను. సో, దాని మీద క్లిక్ చేసి మన ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ వీడియో అయితే మీరు చూడొచ్చు.